తిరుమల కొండ మీద రాజకీయాల గురించి ఇప్పుడు టీటీడీ లడ్డులో ఏదైతే కల్తీ నెయ్యి వాడారో అనే ఒక వివాదం ఉందో దానికి సంబంధించి పాపం రోజా తీవ్ర మనోవేదనలో ఉంది. ఇప్పుడు సూక్తులు చెప్తుంది. సరే, ఈ సూక్తులయ్యానా ఆంధ్రప్రదేశ్లో ఏడిచింది కాబట్టి ఇక్కడ చెప్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవడు రోజాని దేకటం లేదు కాబట్టి, రోజా మాటకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు విలువ ఇవ్వరు కాబట్టి, మొన్న ఎన్నికల్లో నగరీలో రోజాని చిత్తుగా ఓడించారు కాబట్టి ఇక ఆంధ్రాలో నేను మాట్లాడినా ఎవడో పట్టించుకోడని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాం. తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పి. కాబట్టి ఇక అలాగైనా సరే మన ఉనికిని చాటుకుందాం అనుకుందాం ఏమో కానీ పాపం ఆంధ్రాలో ఎడవమ్మ అంటే నేను తమిళనాడులో ఏడుస్తానని చెప్పి తమిళనాడులో ఈరోజు కల్తీ నేతి వివాదం గురించి అక్కడ మాట్లాడుతుంది. అదేదో నువ్వు ఇక్కడ మాట్లాడవచ్చు కదా, నువ్వు మంత్రిగా చేసింది ఇక్కడ కదా, నిన్ను ప్రజలు ఎమ్మెల్యేగా గతంలో గెలిపించింది ఇక్కడ కదా, అక్కడేం చేస్తావు నువ్వు తమిళనాడులో ఎందుకు మాట్లాడావు? మీకు ఇదే ఇన్సిడెంట్ ఇంకోటి కూడా చెప్తాను నేను. గతంలో ఒక టీడీపీ నేత నన్ను అవమానించారని చెప్పి రోజా బోరుని ఏడ్చింది. ఒక 10 రోజుల పాటు రోజు మీడియా ముందుకు వచ్చి ఏడ్చేది. అప్పట్లోనే ఏడుపు రోజా అందరికీ అప్పుడే పరిచయం. అయితే సరే, ఆంధ్రాలో అన్నారు కాబట్టి నువ్వు ఆంధ్రాలో ఏడ్చావు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదని, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరూ రోజాకి సపోర్ట్ రావటం లేదని తమిళనాడు వెళ్ళి ఏడ్చింది. తమిళనాడు మీడియా ముందు పెట్టి తమిళనాడు మీడియాతో నన్ను పలానా టీడీపీ నేత తిట్టాడు, నువ్వు ఉండేదేమో ఆంధ్రాలోనా, నీ రాజకీయమేమో ఆంధ్రాలోనా, నువ్వు మంత్రి ఏమో ఆంధ్రాలోనా, తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రాలో వ్యక్తిని తిడతావు అంటే రోజా ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా రోజాను ప్రజలెవరూ పట్టించుకోవట్లా. ఇకపోతే తిరుమల గురించి మాట్లాడే నైతిక అర్హత రోజాకి లేదు. మిగతా ఎవరైనా మాట్లాడవచ్చేమో కానీ రోజాకి లేదు. ఎందుకంటే దర్శనాల పేర్లతో కోట్ల రూపాయల కుంభకోణం చేసేవనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి నువ్వు. వారం మందిని వెనకమాల వేసుకుని వెళ్ళిపోయి ఒక 50 మందినో 30 మందినో వాళ్ళకి దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆమ్యామ్యాలు తీసుకున్నావు అనేది ప్రధాన ఆరోపణ. అది నిజమో కాదో వెంకటేశ్వర స్వామికి నీకు తెలియాలా, అది పక్కన పెడదాం. ఇకపోతే తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడిన నీచమైన చరిత్ర నీది. ఎవరైనా సరే కొండ మీద రాజకీయాలు మాట్లాడరు, కొండ దిగిన తర్వాత మాట్లాడతారు సాధారణంగా. కానీ తిరుమల కొండ మీదే నాడు మంత్రిగా ఉన్న సమయంలో ఇక బహుశా నాకు తిరుగులేదు, ఇక నేను ఎప్పుడు ఓడిపోను అనుకుందో ఏమో నాకు తెలియదు కానీ చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద అదే కొండ మీద రాజకీయాలు మాట్లాడటం. కొండ మీద రాజకీయాలు మాట్లాడే నువ్వు, కొండ దేవుడి దర్శనానికి మనుషుల్ని తీసుకెళ్ళి డబ్బులు వసూలు చేసే నువ్వు ఈరోజు చంద్రబాబు గారి గురించి, టీటీడీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా నీకు? నాకు అర్థం కావట్లా. రోజా ఓడిపోయిన తర్వాత కూడా తమిళనాడులో నేను అనుకుంటా ఒక దేవాలయం దగ్గరికి వెళ్తే పాపం అక్కడ పనిచేసే వర్కర్లు, బహుశా స్వీపర్లేమో, ఒక ఫోటో దిగుదామని దగ్గరికి వస్తే వాళ్ళని దూరంగా ఉండమని చెప్పింది. దూరంగా ఉండమని సెల్ఫీ దిగింది, అంత దూరంలో పెట్టి సెల్ఫీ దిగింది. అప్పట్లో వీడియో కూడా వైరల్ అయింది. ఇది నీకు ఎందుకంత చులకనా? నువ్వు వెళ్ళింది దేవాలయానికా? అక్కడ ఉండేవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతోనే ఉంటారా? అక్కడ పాపం పనిచేసే కార్మికులు నీకు దగ్గరికి వస్తే అవమానమా? గతంలో నువ్వు అనలేదా పోలీసుల్ని ఆ దగ్గర రండి, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదనంటే ఎస్సీ ఎస్టీలు అయితే చులకనా? వాళ్ళైతే దగ్గర రాకూడదా? ఇలాంటి నువ్వు ఈరోజు తిరుమల రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు ఓడిపోయిన తర్వాత నువ్వు నగరీలో ఎక్కడైనా అడుగు పెట్టావా? దాదాపు 100 రోజులు దాటిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఏ రోజైనా సరే నగరీలో ఎక్కడైనా నువ్వు ఉన్నావా? గతంలో చీరకట్టు గురించి, బొట్టు గురించి సాంప్రదాయాలు మాట్లాడిన నువ్వు ఓడిపోయిన తర్వాత ఫారెన్లోకి వెళ్ళిపోయి 2 అంగుళాల మిడ్డీలు వేసుకుని తిరిగే గుర్తుందా? 2 అంగుళాలు 3 అంగుళాలు కదా మిడ్డీ ఉంది, కనీసం మొగాళ్ళ దగ్గర కూడా లేదు కదా. సరే, అది నీ వ్యక్తిగత విషయం అనుకో, నేను చెప్తున్నా. నువ్వు గతంలో మాట్లాడావు కదా చీర గురించి, కట్టు గురించి, బొట్టు గురించి, హిందూ సాంప్రదాయాల గురించి. నువ్వు విదేశాలకు వెళ్ళిపోతే 2-3 ఛానల్లో ఉన్నటువంటి గుడ్లు వేసుకుని తిరుగుతావు. నువ్వు ఈరోజు సనాతన ధర్మం గురించి లేకపోతే చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, చేసేదేమో వెధోపనులా, చెప్పేదేమో నీతి సూక్తులా? ఏం మాట్లాడుతుందేనండి? తమిళ వచ్చిన వాళ్ళకైతే அர்த்தமாகுது. பாப்டிசம் எடுத்திருக்காங்க, நான் கூட எடுத்திருக்கேன்னு சொல்லிட்டு அவர் சொல்லியிருக்காரு. இப்போ சனாதன தர்மம்னு சொல்லி நாங்க ஏதோ தர்மத்தை ராங்கா பண்றோம், அவங்க கரெக்டா பண்ற மாதிரி பேசுறது எங்களுக்கு ஒன்றும் புரியல. అదే మొత్తానికి ఏదో సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడుతుంది, ఏదో బాప్టిజం గురించి కూడా మాట్లాడింది. మరి ఆ బాప్టిజం ఏంటో, సనాతన ధర్మం ఏంటో మనకైతే తెలియదు. కానీ ఎక్కడ మాట్లాడింది అయ్యా అంటే తమిళనాడులో మాట్లాడింది, ఎక్కడ కాదు. అందుకే తమిళ్లో మాట్లాడుతుంది. తిరుపతి మేల ఇవ్వల పెரிய பழி போட்டுட்டு சாமியை ரோட்டுக்கு கொண்டு வந்துட்டாங்க. இந்த அவரோட பாலிடிக்ஸ், அவரு சர்வைவ் ஆகிறதுக்கு, அவர் பண்ண தப்பு எல்லாமே யாரும் பார்க்க கூடாது, பேசக்கூடாதுங்கிறதுக்கு பண்ணிட்டாரு. இப்போ
తిరుమల మీద ఎన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి రోజా ఈరోజు తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి మాట్లాడుతుంది. రోజాకి నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఎంక్వైరీ కోరమని నువ్వు అడగలేకపోతున్నావు? తిరుమలలో నిజంగా లడ్డూలో కల్తీ జరగకపోతే, ఏఆర్ సంస్థ లడ్డు నేతిలో కల్తీ చేయకపోతే, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పని మీరు అంటున్నదే నిజమైతే, 4 ట్యాంకర్లే పంపారు, 8 ట్యాంకర్లు పంపలేదు అన్నది నిజమైతే, ఎందుకు మీరు సిబిఐ విచారణ కోరటం లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి అన్ని పేజీల లెటర్ రాసి ఎక్కడో కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాలని ఎందుకు రాయలేదు? ఇన్ని పేజీలు లెటర్ రాశాడు. ఒక రకంగా ఏం చేశాడు? బీజేపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఆ టీటీడీ బోర్డులో మీ బీజేపీ పెద్దలు చెప్పిన వాళ్ళని కూడా పెట్టాను, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుందని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోతలా? రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు, ఓకే, పక్కన పెడదాం. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోరలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడగాలని నువ్వు ఎందుకు ఒప్పించలేదు? తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడే మీరు, ఇక్కడ సూక్తులు మాట్లాడి బయటికి వెళ్ళి వెధవ పనులు చేసే మీరు, ఈరోజు చంద్రబాబు గారి గురించి, టీటీడీ గురించి మాట్లాడటం దారుణమైన విషయం. రోజాకి ఆంధ్రాలో అడుగుపెట్టే హక్కు కూడా లేదు. గతంలో తిరుమలలో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఆ పాపాలన్నీ పండుతాయి, నిన్ను కూడా ఎక్కడ వదిలిపెట్టలేదు. గతంలో తిరుమల ఏదైతే దర్శనాల పేరుతో తీసుకువెళ్ళి స్కాములకు పాల్పడ్డావో, నిబంధనలు కరోనా సమయంలో కూడా జనాన్ని వేసుకుని వెళ్ళిపోయింది. కరోనా సమయంలో కూడా అంతమందిని వేసుకుని జనాలు వేసుకుని వెళ్ళిపోయింది. అలాంటి నీచమైనటువంటి పనులు చేసిన నువ్వు ఈరోజు తిరుమల గురించి మాట్లాడటం, తిరుమల రాజకీయాల గురించి మాట్లాడటం, కొండ మీద రాజకీయాలు మాట్లాడిన నువ్వు ఈరోజు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మాట్లాడటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను దేకేవాళ్ళు లేడు, నీ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. అసలు నీకు పార్టీలో పదవి ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు నగరీలో వచ్చేసారి నీకు టికెట్ ఇస్తారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడటం, ప్రజలు మొన్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ల పాటు మీరు రాజకీయం చూశారు ప్రజలు. చూసిన తర్వాత ఏం చేశారు? మీకు బుద్ధి చెప్పారు. మొన్న ఎన్నికల్లో ఎలా చెప్పారు? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఆ విషయాన్ని రోజా గుర్తుపెట్టుకోవాలి. ఈ టీటీడీ ఆ లడ్డు వ్యవహారం మీద రోజా పక్క రాష్ట్రంలో మాట్లాడింది అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళను ఎవరూ నమ్మటం లేదు అనేది అందరికీ అర్థమవుతుంది.